ఇంద్రాపేట మండలం గోలమద్ది గ్రామంలో షార్ట్ సర్క్యూట్ అని లేదంటే ఏదో ఉడత అనే కారణంతో ఇక్కడ ఈ ఎస్సీ కాలనీలో మొత్తం ఎస్సీ కాలనీ మొత్తంలో ఈ షార్ట్ సర్క్యూట్ తోని హీటర్లు కాల్పులు, అదేవిధంగా ఫ్యాన్లు, ఫ్రిడ్జ్లు, ల్యాప్టాప్, బల్బులు ఇవన్నీ దాదాపు 71 మంది వాళ్ళలో నష్టం జరిగింది. ఈ విషయం తెలుసుకొని ఈరోజు మేము ఇక్కడ ఇంటింటికి తిరగడం జరిగింది. ఇందులో సర్పంచ్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు అందరం కలిసి కొంచెం బాధితుల ఇళ్ళలో తిరిగి వాళ్ళ బాధలు తెలుసుకోవడం జరిగింది. అయితే డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడుతున్న క్రమంలోనేమో వాళ్ళు ఏదో ఉడత కారణంతో ఈ షార్ట్ సర్క్యూట్ అయిందని అంటూ ఉన్నారు. కాకపోతే ఉడత అనేది కారణమైతే ఎట్లా ట్రిప్ కావాలి కదా అని ప్రజలు కానీ ఎక్స్పర్ట్స్ అని అంటూ ఉన్నారు. అంటే నిర్లక్ష్యం కూడా డిపార్ట్మెంట్ పరంగా కనబడుతున్నది అనిపిస్తుంది. ఆ సబ్స్టేషన్లో ట్రిప్ కావాలి, ఇక్కడ ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు ఇక్కడ కాలేవు. దాదాపు 15 నిమిషాల పాటు ఈ ఎస్సీ కాలనీలో భయభ్రాంతులకు గురయ్యారు. అలా మధ్యాహ్నం జరిగితే అక్కడ ఉన్న వాళ్ళు బల్బులు పేలిపోవడము, టీవీలు కాలిపోవడము, ఫ్యాన్లు మంటలు రావడము, ఈ అంజమ్మ వాళ్ళ ఇంట్లో కింద పడి ఫర్నిచర్ దగ్ధం కావడము, ఇవన్నీ జరిగి వాళ్ళు భయభ్రాంతులకు గురయ్యారు. నిజంగా అది వాస్తవానికి ఆ ట్రిప్ అయితే ఈ సమస్య చిన్నపాటి కావు. దీంతో దాదాపు ఈ 71 కుటుంబాలలో ఒక 33 మీటర్లు అయితే పూర్తి కాలిపోయినాయి. ఒక 12 ఫ్రిడ్జ్లు మొత్తం పనికి రాకుండా అయినాయి. దాదాపు ఒక 60-70 టీవీలు పనికి రాకుండా అయిపోయినాయి, అవి కాలిపోయినాయి. ఈ విధంగా దాదాపు ఈ ఎస్సీ కాలనీలో ఈ 30 నుంచి 35-40 లక్షల వరకు నష్టం జరిగిందని చెప్పి ఒక అంచనాకు రావడం జరిగింది. నిజంగా వాస్తవానికి ఎస్సీ కాలనీ కష్టపడితేనే కానీ వాళ్ళకు ఇంటి వెళ్ళని పరిస్థితుల్లో ఎంతో కష్టపడి చేసి షిఫ్ట్ వచ్చి అవన్నీ టీవీలు కానీ ఫ్యాన్లు కానీ అవి తీసుకొస్తున్న వాళ్లకు నిజంగా బాధాకరం. ప్రభుత్వ పరంగా వాస్తవానికి కొన్ని చేయవలసిన డిపార్ట్మెంట్ పరంగా చేయాలి. హీటర్లు అయితే ఏవేవి కాలిపోయినా వాళ్ళు ఏం చెప్పినా చెప్పకుండా వాళ్ళు ఫ్రీగా ఇవ్వవలసిందే, ఫ్రీగా ఫిట్ చేయవలసిందే డిపార్ట్మెంట్ పరంగా. అదేవిధంగా ఈ ట్రిప్ కాలేదు కాబట్టి నిర్లక్ష్యం కనబడుతుంది కాబట్టి మిగతాది కూడా ఎంపీడీసీఎల్ కానీ పక్షాలనే చేయవలసి ఉంటుంది. మేము ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వంగా మేము కూడా మా సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారికి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అందులో భాగంగానే ఇలా మేము ఇక్కడ రావడం జరిగింది. తాను ఎన్పీడీసీఎల్ అధికారులను ఎస్సీ కానీ అదేవిధంగా కలెక్టర్ గారితో మాట్లాడి వీళ్ళకు బాధితులకు నష్టపరిహారం చెల్లించే విధంగా తాను మాట్లాడిండు. తప్పకుండా ఇది వీళ్ళకి లబ్ధి జరిగే వరకు మేము వీళ్ళకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ, తొందరగానే ఇప్పుడు ఇంతకుముందు ఒక ఆఫీసర్ మాట్లాడుతూ ఈ విలేజ్కి ఈ జరుగుతున్న క్రమంలో 25 kV DTRను ఒక 4 దాదాపు ఒక్కొక్క 1,50,000తో కూడుకున్నది, ఒక 6 లక్షలకు సంబంధించినది ఇట్లా ఇస్తామని అంటుర్రు. అది గతంలో కూడా ఇవ్వవలసిందేనట. ఇప్పుడు తక్షణం అది ఇట్లా చెప్పుడు కాదు, అది చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇటువంటి ఇదే ఈ DTR మరి ఇక్కడ అయినప్పుడు దీనికి సంబంధించి ఏంటంటే ట్రిప్ కావాలి. ఇది ఒకటి వాస్తవానికి సందేహంగా అనుమానంగానే ఉన్నది. ఆ ఉడత అనే దాని వల్ల ట్రిప్ కాకపోవడం వల్ల కూడా నిర్లక్ష్యం, టెక్నికల్గా వీళ్ళు ట్రాన్స్ఫార్మర్ కానీ సబ్స్టేషన్ కానీ వాళ్ళు అప్డేట్ కానీ చెక్ చేస్తారా అనుమానం కూడా కలుగుతున్నది. ఇటువంటి విద్యుత్ డిపార్ట్మెంట్, ఎన్పీటీసీఎల్ డిపార్ట్మెంట్ కూడా ఎప్పుడు ఈ మనకు అసలే వర్షాకాలం గాలిదుమాలు వస్తుంది. ఇటువంటి సందర్భంగా ముందస్తుగానే ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా ఎవరైతే ఈ 71 కుటుంబాలలో ఎవరైతే ఈ ఆర్థికంగా ఈ వస్తువులు అదేవిధంగా సామాగ్రి అన్ని రకాల సామాగ్రి ఇట్లా ఏమేమి ఉన్నాయి అన్ని దాదాపు కరెంట్ సంబంధించిన అన్ని నష్టం జరిగిన ఉంది. వాటికి తక్షణమే ప్రభుత్వ పరంగా అదేవిధంగా విద్యుత్ డిపార్ట్మెంట్ పరంగా
వచ్చేటట్టు మేము ఏర్పాట్లు చేస్తామని చెప్పి తెలియజేస్తూ అధికారులు కూడా ఇటువంటి పునరావృతం కాకుండా ముంజాగ్రత్త వహించాలని చెప్పి అధికారులకు కూడా నేను మన NPTCL అధికారులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రభుత్వ పరంగా వీళ్లకు లబ్ధి చేకూరే విధంగా మేము తప్పకుండా ఏర్పాట్లు చేస్తాం, వీరికి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఇందులో పాల్గొన్న సర్పంచ్ దిలీప్ గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, వీళ్లకు మన నష్టపోయిన కుటుంబాలకు వాళ్ళందరికీ అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.